హలో ఆస్పిరెంట్స్. నిన్న నుండి మన ఛానల్‌లో క్లాసెస్ స్టార్ట్ అయినాయి. డైలీ ఒక చాప్టర్ తీసుకొని క్లాసెస్ చెప్తున్నాను. నేను డీఎస్సీ ఆస్పిరెంట్స్‌ని. ఈ క్లాసెస్ డీఎస్సీకి సంబంధించినవి. నా క్లాసెస్ వల్ల అడ్వాంటేజ్ ఏందంటే, టోటల్‌గా నా క్లాసెస్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్‌ని ఫాలో అవుతూ చెప్తున్నాను. టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఎవ్రీ పాయింట్, ప్రతి లెసన్‌లో ఉన్న ఎవ్రీ పాయింట్ కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డీఎస్సీకి నేను క్లాసెస్ చెప్పిన తర్వాత, నా క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి ఆ చాప్టర్ ఓపెన్ చేసి చూడండి. ఒక్క లైన్ టు లైన్ చదివి మరీ బిట్స్ ఫ్రేమ్ చేశాను. లైన్ టు లైన్ ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతుంది. ఒక్క బిట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి స్కిప్ చేయకుండా నేను వీడియో చేయడం జరుగుతుంది. సో, నా వీడియోస్ ఫాలో అవ్వండి. నేను కూడా ఒక డీఎస్సీ యాస్పిరెంట్‌నే. క్లాసెస్ వినడం ద్వారా ఎవరో ఒక ఇద్దరు, ముగ్గురు జాబ్ కొట్టినా చాలు. అందుకోసం అని చెప్పేసి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. యూజ్ చేసుకోండి. కంటెంట్ ఇస్తున్నాను. యూజ్ చేసుకోండి. ఆహ్, డెఫినెట్‌గా టెక్స్ట్ బుక్‌లో ఏదైతే మెన్షన్ చేశాడో ఎవ్రీ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేశాను నేను. ప్రీవియస్‌లో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అయింది, ఆహ్, ఎగ్జామినర్ ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు, ప్రీవియస్‌లో నేను చెప్పే టాపిక్‌లో నుంచి బిట్టు వచ్చిందా లేదా అది కూడా ఇక్కడ చెప్తాను. సో, ఈవీఎస్ టాపిక్ తీసుకున్నాను. ఈవీఎస్‌లో నుండ ఫస్ట్ చాప్టర్‌ని ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. డైలీ ఒక చాప్టర్ పెడతాను. డైలీ క్లాస్ టు క్లాస్. ప్రెజెంట్ అయితే ఫిఫ్త్ క్లాస్ చెప్తున్నాను. సో, ఫస్ట్ చాప్టర్‌లో ఏమేమున్నాయి, అసలు దాంట్లో నుంచి ప్రీవియస్‌గా ఏమేం బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి, ఆహ్, ఆ లెసన్‌లో లైన్ టు లైన్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వరకి మొత్తంగా చూసి మరి క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఈవీఎస్ ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేయగానే మనకి రైతు మిత్రులు అని చెప్పేసి కొన్ని జీవుల గురించి ఇవ్వడం జరిగింది. అయితే ఈ జీవులనేవి మనకి రైతు మిత్రులుగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని కాన్సెప్ట్ ఇక్కడ. సో, ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్‌గా నేర్చుకోవాలి. ఎందుకంటే దీంట్లో నుంచి కూడా ప్రీవియస్ టెట్‌లో కూడా బిట్టుబడింది. సో, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్‌గా నేర్చుకుంటూ వెళ్ళాలి. డీఎస్సీలో కూడా స్టేట్మెంట్‌లో పడొచ్చు. ఫస్ట్ వన్ వానపాము. దీని గురించి చూసినట్లయితే ఇదేం చేస్తుంది అంటే, వ్యవసాయ భూమిలో ఉన్న వ్యర్థ పదార్థాలను తింటుంది. అంతేకాకుండా అంతేకాకుండా ఇది విసర్జించే పదార్థం అనేది భూమికి బలాన్నిస్తుంది. ఈ వానపాము వల్ల నేల అనేది గుల్లబారి మొక్క యొక్క వేర్లకి గాలి అనేది బాగా లభిస్తుంది. అందువల్ల ఈ గాలి లభించడం ద్వారా మొక్క అనేది ఏపుగా పెరిగి పంట దిగుబడి అనేది పెరుగుతుంది. అందుకే వానపాముని రైతు మిత్రులుగా చెప్తారు. గుర్తుపెట్టుకోండి. భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. ఇది విసర్జించే పదార్థం భూమికి బలాన్నిస్తుంది. దీనివల్ల నేల అనేది గుల్లబారి మొక్క వేర్లకు గాలి అనేది బాగా లభిస్తుంది. అందువల్ల మొక్క అనేది ఏపుగా పెరుగుతుంది. ఇది వానపాము యొక్క ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ సాలెపురుగు. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే, దీని యొక్క ఉదర భాగంలో గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అనేది అల్లుకుంటుంది. మరి ఈ సాలెపురుగు అనేది రైతు మిత్రులుగా ఎందుకు చెప్తున్నారు అంటే, సాలెపురుగు యొక్క గూడును పంట పొలాల్లో అల్లుకోవడం ద్వారా ఆ పంటలను చీడ పురుగుల నుండి కాపాడుతుంది. ఆ గూడు అల్లుకోవడం ద్వారా ఆ గూడులో చిన్న చిన్న పురుగులు అనేవి చిక్కుకోవడం ద్వారా పంట అనేది చీడ పురుగుల నుండి కాపాడబడుతుంది. సో, సాలెపురుగును అందుకే రైతు మిత్రులుగా చెప్తారు. నెక్స్ట్ ఇందులో ఉదర భాగం నుండి దారాన్ని స్రవిస్తుంది కాబట్టి, స్రవించి అల్లుకుంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చీమ. చీమ ఏం చేస్తుంది అంటే, పంట పొలాల్లో ఉండే మొక్కల పైన తిరుగుతుంది. ఇలా మొక్కల పైనున్న చిన్న చిన్న పురుగులను, దాని యొక్క గుడ్లను తింటుంది. అందుకే చీమను కూడా రైతు మిత్రులుగా చెప్తారు. నెక్స్ట్ పాము. పాము ఏం చేస్తుందంటే, పంట పొలాల్ని, ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకలుంటాయి కదా! ఆ ఎలుకలను చంపి తింటుంది. సో, పాములన్నింటిలో కూడా అన్ని జాతుల పాములకు విషం అనేది ఉండదు. ఇందులో మన టెక్స్ట్ బుక్‌లో 4 పాములను మెన్షన్ చేసిండు. వాటికి మాత్రమే విషం ఉంటుందని చెప్పిండు. సో, ఆ పాములను మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నాగుపాము, నెక్స్ట్ కట్లపాము, నెక్స్ట్ వచ్చేసి సముద్రపాము, నెక్స్ట్ వచ్చేసి రక్తపింజర.
ఈ 4 పాములను మెన్షన్ చేసిండు కాబట్టి నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర. ఈ జాతులకు మాత్రమే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేసిండు. సో, పామును కూడా మనం రైతు మిత్రులుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రికోగ్రామా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రికోగ్రామాను ఐసీఏఆర్ ఐసీఏఆర్ అనే పరిశోధనా శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగశాలలో సృష్టించడం జరిగింది. అయితే దీని గురించి మనకి తెలుగులో జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అని చెప్పేసి తెలుగులో ఇచ్చారు. కానీ మనకి ప్రీవియస్ టెట్ బిట్ ఏమడిగారు అంటే ఐసీఏఆర్ యొక్క ఫుల్ ఫామ్ అడిగిండు. సో, ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫుల్ ఫామ్ పైన మనకు బిట్టు పడింది టెట్లో. ఫుల్ ఫామ్ రాసుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఐసీఏఆర్ యొక్క ఫుల్ ఫామ్. అయితే ట్రికోగ్రామాను సృష్టించింది ఐసీఏఆర్ అనే పరిశోధనా సంస్థ వారు. అయితే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది టెట్లో పడింది. దీని గురించి చూసినట్లయితే ఈ జీవి యొక్క జీవితకాలం కేవలం 7 రోజులు, అంటే వారం రోజులు మాత్రమే. ఇదేం చేస్తుంది అంటే పంటను పాడు చేసే పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తుంది. పురుగులను కాదండి, గుడ్లను మెన్షన్ చేశాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా ఇది రైతులకు మేలు చేస్తుంది. సో, ఈ వానపాము, సాలెపురుగు, చీమ, పాము, ట్రికోగ్రామా అనేవి రైతు మిత్రులుగా చెప్పవచ్చు. ఇందులో ఉన్న ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే. ఇవన్నింటిని కూడా చూసుకోవాలి. డిఎస్సిలో పడితే స్టేట్మెంట్లో పడుతుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక చిన్న లైన్ ఏమి ఇచ్చాడు అంటే ఎద్దు కొమ్ములతో గుండీలను తయారు చేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చిన్న పాయింట్ ఇచ్చిండు. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇదే చాప్టర్లో ఉన్న ఇంకో చిన్న టాపిక్ ఏమి ఇచ్చాడో చూద్దాం. రైట్, ఇదే చాప్టర్లో ఇంకో చిన్న టాపిక్ వన్యప్రాణి సంరక్షణ చట్టం. దీంట్లో నుండి కూడా ప్రీవియస్లో టెట్లో బిట్టు పడింది, గుర్తుపెట్టుకోండి. వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చేసి మనకి 1971లో వచ్చింది. ఏ షెడ్యూల్డ్ ప్రకారం అంటే షెడ్యూల్ 1 ప్రకారం. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీవియస్ టెట్ బిట్. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందని అడిగిండు. 1971లో వచ్చింది. షెడ్యూల్డ్ 1 ప్రకారం వచ్చింది. అయితే దీంట్లో మనకి ఒక 3 జంతువుల గురించి మెన్షన్ చేసిండు. సో, వాటిని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పులి, ఏనుగు, నెమలి. పులి, ఏనుగు, నెమలి ఈ మొదలైన జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా 1,00,000 రూపాయల జరిమానా అనేది విధిస్తారు. గుర్తుపెట్టుకోండి. దీని గురించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను చూడండి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లో వచ్చింది. షెడ్యూల్డ్ 1 ప్రకారం వచ్చింది. అయితే దీని ప్రకారం పులి, ఏనుగు, నెమలి ఈ 3 మెన్షన్ చేసిండు. 100% గుర్తుపెట్టుకోవాలి. పులి, ఏనుగు, నెమలి మొదలగు జంతువులని వేటాడడము నేరము, విక్రయించడము నేరము. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష. గుర్తుపెట్టుకోండి, జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా అనేది విధిస్తారు. ఇందులో ప్రీవియస్ టెట్ బిట్ 1971 వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చిందని అడిగిండు. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో చిన్న టాపిక్గా తగ్గుతున్న జంతు జనాభా అని ఇచ్చాడు. అయితే దీంట్లో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి జాతి అనేది కనుమరుగవుతుంది అనే ఒక పాయింట్ ఇచ్చాడు. ఇది మీరు చదివారో లేదో తెలియదు, కానీ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివితే డెఫినెట్గా ఈ బిట్ టచ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని నిమిషాలకు ఒకసారి జాతి అనేది కనుమరుగవుతుంది అని అడగొచ్చు. సో, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి జాతి అనేది కనుమరుగవుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. అయితే దీంట్లో ఏ జంతువులు మనకి రోజుకు ఏ జంతువుల సంఖ్య తగ్గుతూ ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశాడు. దాంట్లో పులుల సంఖ్య అనేది మన దేశంలో రోజుకు గణనీయంగా తగ్గిపోతుంది అని ఇచ్చిండు. వీటితో పాటు రోజుకు తగ్గే జాబితాలో ఉన్న కొన్ని జంతువుల పేర్లను ఇవ్వడం జరిగింది. వాటిలో చూసుకున్నట్లయితే అందులో ఒకటి బట్ట మేక పక్షులు, నెక్స్ట్ కలివి కోడి, నెక్స్ట్ పుంగనూరు ఆవులు.
గుర్తుపెట్టుకోండి. పులితో పాటు రోజు రోజుకు తగ్గుతున్న జంతు జనాభా జాబితాలో బట్ట మేకపక్షులు, కలివికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య గూడా రోజు రోజుకు తగ్గుతూ ఉంది అని చెప్పేసి మెన్షన్ చేసిండు. ఇందులో ప్రీవియస్ డీఎస్సీలో వచ్చిన బిట్ ఏంది అంటే, ఇగో ఈ బిట్ పడింది. డీఎస్సీ పేపర్ చూడండి, ఈ బిట్ పడింది. స్టేట్మెంట్‌లో ఇచ్చిండు. బట్ట మేకపక్షి, కలివికోడి, పుంగనూరు ఆవులు అనేవి అనే జాతి అనేది రోజు రోజుకు తగ్గిపోతున్న జంతు జాబితాలో ఉంది అని చెప్పేసి మెన్షన్ చేసిండు. సో, దీని గురించి డీటెయిల్‌గా చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇదొక బిట్ మెన్షన్ చేసిండు. ఇదో బిట్ వచ్చింది చూసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకా లాస్ట్ చిన్న టాపిక్‌గా మనకి రాబందు గురించి ఇచ్చాడండి. ఈ రాబందు గురించి చూసినట్లయితే, రాబందు అనేది 2 అడుగుల ఎత్తు ఉంటుంది. రాబందు యొక్క ఎత్తు వచ్చేసి 2 అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో రాబందుల సంఖ్య అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. రాబందులు అనేవి కనిపించడం లేదు. సో, వీటి యొక్క ఆచూకీ తెలిపితే తెలంగాణ జీవ వైవిధ్య మండలి వారు 2,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 2,00,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీంట్లో షార్ట్‌కట్‌గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, రాబందు అనేది 2 అడుగుల ఎత్తు ఉంటుంది కాబట్టి 2,00,000 రూపాయలని మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. క్లియర్? క్లియర్. తగ్గుతున్న జంతు జనాభా, ఇందులో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక జాతి కనుమరుగవుతుందనేది ఇంపార్టెంట్. ఏవేవి తగ్గిపోతున్నాయి జంతు జనాభాలో తగ్గుతూ ఉంది అని చెప్పేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాబందు గురించి 2 అడుగుల ఎత్తు ఉంటుంది, 2,00,000 రూపాయలు ప్రకటించారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇది ఈ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఈవీఎస్ ఫస్ట్ చాప్టర్ లైన్ టు లైన్ చదవండి. నేను ప్రతి లైన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో, ఈ క్లాసెస్ వల్ల అడ్వాంటేజ్ ఇదే. ప్రతి లెసన్, ఎవ్రీ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా ప్రీవియస్లో ఏ విధంగా బిట్టు పడింది, వచ్చిన బిట్ ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో, చూడండి, క్లాసెస్ చూడండి. చూస్తే మీరు టెక్స్ట్ బుక్ ఒకవేళ చదవకపోయినా కానీ ఇదొక్క క్లాస్ చూసుకుంటే మాత్రం ఒక్క బిట్ కూడా స్కిప్ చేయకుండా చెప్పాను. ఓకే.